రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీస్ ఇచ్చింది. సోమవారం విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. రైట్ మాజీ మంత్రి కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు అందజేశారు. మా కరెస్పాండెంట్ ప్రవీణ్ పూర్తి సమాచారం అందిస్తారు. ప్రవీణ్. అయితే చూసుకుంటే మాజీ మంత్రి కేటీఆర్ కి అయితే ఈ రోజు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే అదేవిధంగా గతంలో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. జనవరి 9వ తేదీన నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. నోటీసులు ఇచ్చిన క్రమం లోపల మొత్తం టోల్గా 6 గంటల పాటు విచారణ చేసినటువంటి ఏసీబీ అధికారులు మరోసారి రావాలంటూ కూడా అయితే ఫార్ములా ఈ కేసు దాంట్లో మరోసారి రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం టోటల్ గా చూసుకుంటే అయితే A1 గా ఉన్నటువంటి ఎవరైతే A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ఉన్నారో అయితే ఈయన కూడా మరోసారి నోటీసులు అందుకున్న క్రమం లోపల సోమవారం రోజు 16వ తేదీ సోమవారం రోజు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యం చూసుకుంటే మొత్తం టోటల్ గా అయితే రాష్ట్ర రాజకీయాలకు కూడా ఆసక్తికరంగా అని చెప్పాలి. కేటీఆర్ 16వ తేదీన కేటీఆర్ హాజరు అవుతారా లేదా అనే దానిపై సందిగ్ధం అయితే నెలకొంది. కాబట్టి కేసీఆర్ కు నోటీసులు అందిన క్రమం లోపల కేసీఆర్ అయితే సోమవారం రోజు ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ ఏదైతే ఉందో A1 గా ఉన్నటువంటి కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సిందిగా అయితే తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.